హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఎంత చేసినా అధికార పార్టీ పైన మాత్రం నిరసనల వెల్లువైతే ప్రజల్లోనే కాదు, అధికారుల్లోనే కాదు, ఇంకా రాజకీయ నాయకుల్లో కూడా వెల్లువెత్తుతుంది. అటు టీచర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఫస్ట్ తారీఖునే శాలరీ వేస్తా అని అది కూడా ఫెయిల్ అయిన విషయం అందరికీ తెలిసింది. అయితే రీసెంట్గా ముద్రగడ పద్మనాభం గతంలో వైఎస్ఆర్సీపీ కనుక అధికారంలోకి రాకపోతే తన పేరు మార్చుకుంటా అని చెప్పడం జరిగింది. అది ముద్రగడ పద్మనాభ రెడ్డి గాను ఏమో మొన్న ఆయనకి ఫోటో పెట్టి అందరు కలిసి నామకరణం చేశారు. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా అలా చేసినట్లు ఉన్నారు. అయితే అది కాకుండా మళ్ళీ ఏం జరుగుతుందంటే దాన్ని సెలబ్రేట్ చేసిందని అన్ని టీవీ ఛానల్స్ని బయటికి పంపించడం జరిగింది. టీడీపీ వాళ్ళు ముద్రగడ పద్మనాభం గారిని పోక్ చేసి ఆయనని ఇబ్బంది పెట్టి మరి బయటకు తీసుకొచ్చి కెలుక్కుంటున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు ఒక లెటర్ రాశారు. ముద్రగడ పద్మనాభం రెడ్డి అనే పెట్టి ఆయన ఒక లెటర్ రాయటం జరిగింది. ఆ లెటర్ ఇదిగోండి, ఈరోజు డేట్తోనే ముద్రగడ పద్మనాభ రెడ్డి అంటూ ఈరోజు డేట్తో లెటర్ రాశారు. అసలు స్టార్టింగ్ ఆయన లెటర్ మీద రాశారు. స్టార్టింగ్ ఆయన అందుకున్న రాగమే 8-9 హైలో అందుకున్నారు. ఏంటంటే మోసాల ముఖ్యమంత్రి అబద్ధాల చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారికి, మోసాల ముఖ్యమంత్రి అబద్ధాల చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారికి. అసలు ఎందుకు ఇంత మాట అన్నారు చూద్దాం ఏమన్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారములు. ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారములు. అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ 6 హామీలు తుఫాను సృష్టించి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయటం మీలాంటి సీనియర్ రాజకీయ వేత్తలకు తగునా? ఏంది ఇంత పెద్దగా గట్టిగా దించాడినా? ఇంత పెద్ద సీనియర్వి నువ్వు, సూపర్ 6 అని తుఫాన్ సృష్టించి గెలిచావు, బట్ ఏం చేయట్లేదు ఏంటి అని అడుగుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ దొంగ సూపర్ 6 హామీలు దొంగ సూపర్ 6 హామీలు గురించి తలుచుకుంటే భయమేస్తుందని సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి. సొల్లు కబుర్లు పెద్ద పదాలు వాడారు. మీకు మీరే సాటి. వీటిని అమలు చేయాలంటే కోట్లాది రూపాయలు నిధులు కావాలన్న సంగతి మీకు తెలియదా? తెలుసు, సీనియర్ కాబట్టి తెలియాలి కంపల్సరీగా. తెలియదా? తెలిసి అబద్ధాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు? ఓహో, తెలిసి కూడా చేయలేనని అబద్ధాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు? చేస్తారేమో సార్, నమ్మకం ఉందేమో ఫ్యూచర్లో. ప్రజలే నమ్మారు. ఆఫ్టర్ ఆల్ మీరంతా మీరిచ్చిన అబద్ధాల హామీలు అమలైతే పేద ప్రజల యొక్క జీవితాలు బాగా ఉంటాయని అందరూ అనుకున్నారే. వారికి ఆ ఆనందం లేకుండా, అవి గుర్తు రాకుండా ప్రజల దృష్టి మార్చడానికి మీరు పక్కచూపులు తిరుపతి ప్రసాదం పైన, రెడ్ బుక్ పైన, అరాచకం పైన, తప్పుడు పోస్టింగ్ల పైన ప్రజలను భయభ్రాంతులు గుర్తు చేసి హామీలు గుర్తు రాకుండా చేయటం మీకు వెన్నతో పెట్టిన విద్య. బాబు గారు ఎప్పుడైనా తమ రాజకీయ జీవితంలో నిజం మాట్లాడారా? అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు ఏమైనా అబద్ధాలు కోరాడా ఏంది? ఎట్లా మాట్లాడుతున్నారు ముద్రగడ పద్మనాభం గారు? సార్, దిస్ ఇస్ టూ మచ్. కొద్దిగా ఎక్కువ చేశారు. సొల్లు కబుర్లు అన్నారు, అబద్ధాలు కోర్లు అంటున్నారు. ప్రజలు చూస్తున్నారు ఇవన్నీ. జాగ్రత్త. ఈ మధ్య రోడ్లు వేయడానికి నిధులు లేవని పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో రోడ్లు వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు పత్రికల్లో చూశానండి. రోడ్ల మీద తిరగడానికి వాహనదారులు లక్షలాది రూపాయలు ఎంవీ ట్యాక్స్ రూపంలో కడుతున్నారు. మొబైల్ ట్యాక్స్, అది మోటార్ ట్యాక్స్ కడుతున్నారు. మరలా మీరు పీపీపీ పద్ధతిలో టోల్ ట్యాక్స్ కట్టించుకోవడం న్యాయమంటారా? బాబు గారు, ఇదే పద్ధతిలో మీ మంత్రుల్లో సగం మంది రాజకీయ నాయకులను, మిగిలిన సగం ప్రముఖ వ్యాపారస్తులను చేర్చుకొని జిల్లా అభివృద్ధి వారికి అప్పచెప్పి తోలు తీసే ట్యాక్సులు లేకుండా చేస్తే మంచిది. మరియు ముఖ్యమంత్రి పీఠం కూడా పీపీపీ పద్ధతిలో చేసి మీ పేరు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారు. అది మాత్రం జరగదు. ఏమేం చేశారు అయ్యా? విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అప్పట్లో 70 మంది గౌరవ శాసనసభ్యులు రాజీనామా చేయడం, అమృతరావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో ప్రభుత్వం దిగి వచ్చి ప్లాంట్ ఇవ్వడం జరిగింది అప్పట్లో అంట. అలాగే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని తమ భూములు తక్కువ ధరకు ఇవ్వడం
జరిగింది. తమ ఎవరైతే అక్కడ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చారో వాళ్ళ పిల్లలకి జాబులు వస్తాయనేసి భూములు తక్కువ ధరకే అమ్మేశారంట. ఓకే. నోట్ దిస్ పాయింట్. అంత కష్టపడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం అడ్డుకోకపోవడం చాలా అన్యాయం. అడ్డుకుంటామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అయితే నా వెనకుండండి విప్లవం నడిపిస్తాను చెగువీరా స్టైల్లో. ఇప్పుడు సనాతన అయినందువల్ల ఇవన్నీ వదిలేసి ఉంటాడు. కానీ ఉద్యోగాల కోసం తప్పించే యువత కోసం ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయకపోవడం చాలా అన్యాయం కాదు. చచ్చినా చేయరు. ప్రత్యేక హోదా ఇస్తే మామూలుగా ఉండదు మరి. అసలు ఇప్పుడు అది ఫుల్ మెజారిటీ ఉంది, అయినా కూడా ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడట్లేదు? జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలి ఇటువంటి స్లోగన్స్ అన్ని. మనం చెప్తే ఏమొస్తుంది? ముద్రగడ పద్మనాభం గారు సూపర్ 6 హామీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవ్వకుండా ఆపడం, ప్రత్యేక హోదా అమలుకు కృషి చేయటం కానీ అమాయకులను జైల్లో పెట్టించి కొట్టించడం మంచిది కాదు. ముద్రగడ పద్మనాభం 15/11/2024. మొత్తానికి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు పౌరుషం వచ్చిందండి వెనక రెడ్డి అని యాడ్ చేయగానే గట్టిగా రాసే లెటర్. చంద్రబాబు నాయుడు గారు ఇది చూశారనుకోండి, మీకు ముద్రగడ పద్మనాభ రెడ్డి కాస్త ముద్రారెడ్డి అంటారు, జగన్ రెడ్డి అన్నట్టు. గుర్తుపెట్టుకోండి. ఎంత డైరెక్ట్గా రాస్తారా? చేసేది అఫ్ కోర్స్ అయితే మాత్రం ఇంత డైరెక్ట్గా లెటర్ రాస్తారా? ముద్రగడ పద్మనాభం గారు పెద్దవారని ఊరుకుంటున్నాం, లేకపోతే మీరు రాసిన లెటర్లకి దండం పెట్టొచ్చు వచ్చి. ఏదేమైనప్పటికీ సమాజంలో జరుగుతున్నటువంటి రియాలిటీని ప్రశ్నించారు ముద్రగడ పద్మనాభం గారు. ఈ లెటర్ నాకు నచ్చింది. ప్రజలందరూ కూడా ఈ విధంగా ఆలోచిస్తే గ్యారెంటీగా మీకు సూపర్ 6 పథకాలే కాదు, వాలంటీర్స్ జాబులు కూడా వస్తాయి. మీరు రోడ్లు ఎక్కండి, ప్రశ్నించండి, అందరు కలిసి ఒక్క తాటిపైకి వచ్చి గొంతు కలపండి. అది చేయవలసింది. విమర్శించుకుంటూ నాకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే శశి గారు చెప్పినట్లు మీ జీవితం చివరికి మీరు పడుకున్న బెడ్ కూడా మిమ్మల్ని చూసి అసహించుకునే స్థితికి వెళ్తారేమో అని ఆలోచించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ముద్రగడ పద్మనాభం గారికి ఇంకోసారి సెల్యూట్ చేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.